చాలా కాలం క్రితం జంతువులు మాట్లాడే, అడవులు వీరగాథలతో మార్మోగే ఒక వింత భూమిలో పక్షుల రాజ్యం మరియు మృగాల సామ్రాజ్యం మధ్య ఒక భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఆకాశాన్ని గర్వంగా గద్దలు, వేగవంతమైన పిచ్చుకలు, జ్ఞానవంతమైన గుడ్లగూబలు పరిపాలించేవి. భూమిని సింహాల గర్జనలు, ఏనుగుల అడుగులు, నక్కల తెలివితేటలతో భయానకంగా మార్చింది. ఈ రెండు లోకాల మధ్య చిక్కుకుపోయినవాడు చిన్న బల్లిగా ఉన్న విను. అతనికి రెక్కలు ఉన్నాయి కాని పక్షిలా కాదాడు, రోమాలు ఉన్నాయి కాని మృగంలా కాకుండా మధ్యవర్తిగా ఉండే జీవి. అతను రోజు వెలుతురులో జీవించలేడు, కాని ఎగరగలడు. యుద్ధడంకలు మార్మోగినప్పుడు ప్రతి జీవి తన వైపు ఎన్నుకున్నాడు. కాని విను తలుచుకున్నాడు, ఎందుకు ప్రమాదంలో పడిపోవాలి? ఎవరు గెలుస్తారో చూసి వారితోనే కలవాలి. మొదట పక్షులు ఆధిక్యంలోకి వచ్చాయి. ఆకాశం నుండి విరుచుకుపడుతూ భూమిపై మృగాల గుండెల్లో భయం నింపాయి. విను పక్షుల వైపు మొగ్గు చూపాడు. విను మనవాడే అంటూ పిచ్చుకలు సంబరపడ్డాయి. కాని కొన్ని వారాల తర్వాత మృగాల ధైర్యం చెలరేగింది. ఏనుగులు గట్టి రక్షణలు ఏర్పాటు చేశాయి, నక్కలు చాకచక్యంగా ఉచ్చులు వేశాయి, సింహాలు అత్యంత ఉత్సాహంగా దూకాయి. యుద్ధ వాతావరణం మారింది. విను మళ్లీ తన వైపు మార్చుకున్నాడు. ఇప్పుడు మృగాలదే గెలుపు అన్నాడు. మృగాలు కూడా అతన్ని అంగీకరించాయి. ఇప్పుడే మనవాడివి అన్నారు. కాలక్రమంలో యుద్ధం ముగిసింది. శాంతి ఒప్పందాలు కుదిరాయి. అడవి నిండా పండుగ వాతావరణం. విను మళ్లీ పక్షుల వద్దకు వెళ్లగా గద్ద కోపంగా చూసి, మీపై కష్టం వచ్చినప్పుడు నీకు మేము గుర్తు రాలేదు అన్నాడు. మృగాల వద్దకు వెళ్లగా పులి గర్జించింది, మీ గెలుపే నిశ్చయమైందనిపించినప్పుడు మాత్రమే వచ్చావు. నీకు ఇక్కడ స్థానం లేదు అన్నాడు. అంతా మిగిలి విను ఒంటరిగా ఓ గుహలోకి వెళ్లాడు. అక్కడే తన నివాసం ఏర్పరచుకున్నాడు. అప్పటినుండి పగలు కాదు, రాత్రి కాదు, మధుప్రవేశ సమయంలో మాత్రమే బయటికి వచ్చేవాడు. మిగతా జంతువులు మాత్రం తలచుకున్నాయి, కాలాన్ని చూసి కలిసేవారు ఎక్కడా స్వాగతం పొందరు. Please subscribe my channel.